అయినా అబ్బోడా, ఆఫీస్ పంచాయతీలు ఇంటి దాకా తేవద్దని కౌశికి నీకు ఎన్ని తూర్లు చెప్పుండది? మీ నాయన మీ బాబాయి కౌశికి ఇన్నేండ్ల నుంచి ఆఫీస్కి పోతా ఉండారు. ఏ పొద్దైనా ఎవరినైనా ఇంటి వరకు రానిచ్చుండారా? రేపు మార్నింగ్ ఆఫీస్కి లేట్గా వస్తానని చెప్పానమ్మా. ఆ డాక్యుమెంట్స్ని మార్నింగే సబ్మిట్ చేయాలి. అందుకే సోనీ ఇంటికి వచ్చింది. అదేదో నేను కావాలని ఇంటికి పిలిపించినట్టు మాట్లాడుతున్నారేంటి? ఓహో, అయితే దాన్ని ఇంటికి పిలిపించుకునే ఆలోచన కూడా ఉందన్నమాట. చాలమ్మా, ఇప్పటికే చాలా మాట్లాడావు, ఇక చాలు. మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా మావయ్య? గదిలో జరిగిన విషయంలో తప్పెవరితో తెలియదు కానీ ఆఫీస్ ఎంప్లాయీతో నీ ప్రవర్తన మాత్రం తప్పు. ఒక ఆడపిల్ల తన పని చేయడానికి ఇంత రాత్రి వేళ మన ఇంటికి వస్తే ఇలాగైనా ప్రవర్తించేది, ఇలాగైనా మాట్లాడేది? అది కాదు మావయ్య, సోని ఏమైనా చేసి ఉండొచ్చమ్మా, కానీ ఆఫీస్ విషయాన్ని మీ ఇద్దరి మధ్యకి తీసుకొని రావడం మీ తప్పు. నీది కూడా యువరాజ్. నాన్న, ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి ఇంతమంది ముందు ఇలా మాట్లాడడం ఎంత తప్పు? బో, జరిగిన దానికి ఈ అమ్మిని మందలించి మన అబ్బుడికి దూరంగా ఉండమని చెప్పకుండా నువ్వేంది ఈ అమ్మికే సపోర్ట్ చేస్తా ఉండవు? ఈ అమ్మి వల్ల పోతా ఉండేది నీ కొడుకు కోడలి కాపురమని నీకు అర్థం అవుతా ఉండదా? నువ్వు నోర్మోయ్. నీలానే నిషికని కూడా తయారు చేస్తున్నావు. ఉన్నవి లేనివన్నీ ఊహించుకొని చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు. ఏమున్నా పొద్దున్నే మాట్లాడుకుందాం. నిష్కా, ఆ అమ్మాయి క్షమాపణ చెప్పు. ఏమన్నారు మావయ్య? సోనీతో నువ్వు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. క్షమాపణ చెప్పు. నిషి, ఆగి ఆలోచించి మాట్లాడు. నీ కోపం వస్తుందని నాకు తెలుసు, కానీ ప్లీజ్ కోపంలో మాట్లాడకే. ప్రెగ్నెన్సీ విషయంలో దీనికి సారీ చెప్పమన్నారు, చెప్పాను మావయ్య. కానీ ఈ సోని విషయంలో మాత్రం నా తప్పు ఏమీ లేదు. సోనియే యువరాజ్కి దగ్గరవ్వాలని చూస్తుంది. అది ఒక భార్యగా నాకు అర్థమవుతుంది. మీ అందరికీ అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు. నేను చేసింది తప్పని నేను అనుకోవడం లేదు. ఇంకొకసారి నా భర్తకి దగ్గరవ్వాలని చూస్తే మళ్ళీ ఇలాగే చేస్తాను. కాబట్టి ఆ సోనీకి జాగ్రత్త చెప్పి పంపించండి. అమ్మే నిషే, అమ్మా సోనీ, మా కోడల తరపున నేను సారీ చెప్తున్నాను. మావయ్య గారు, అయ్యో, మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? అయినా రేపు టైంకి సార్ సైన్ చేసిన ఫైల్ మేనేజర్ గారికి ఇవ్వకపోతే యువరాజ్ సార్కి చెడ్డ పేరు వస్తుందని ఇంత దూరం వచ్చాను. నిజంగా నాదే తప్పు సార్. సోనీ బో, నీకైతే పెండ్లాము కోడలు తప్ప మిగతా అందరు ఆడపిల్లలు పాపమని అంటావు. నిషిక నాన్న మాటలకి ఎంత బాధపడుండదో ఏమో ఒక్క తూరైనా ఆలోచించావో? ఛీ! శ్రీవల్లి, రూమ్లోకి తీసుకెళ్ళమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఆ పిల్లెవరే జగదాత్రి? ఇంట్లో అడుగుపెట్టిన 10 నిమిషాలకే ఇంట్లో సునామీ సృష్టించింది. ఈ సోనీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది దాత్రి. నాకు కూడా అలాగే అనిపించింది కేదార్. బాగా తెలిసిన మొహంలాగే ఉంది. ఆఫీసులో పనిచేస్తుంది కదా, మీరు అటువైపు పోయినప్పుడు చూసుంటారు. కాదు పిన్ని, ఆ అమ్మాయిని ఆఫీసులో చూడలేదు, ఇంకా ఎక్కడో చూశాం. చాలా దగ్గరగా చూసినట్టు తెలిసిన ఫేస్లా అనిపిస్తోంది. కానీ ఎక్కడ చూశానో టైం
టైంకి గుర్తు రావట్లేదు. అయినా ఆ అమ్మాయి ఎవరో తర్వాత ఆలోచించొచ్చు. ముందెళ్ళి నేను నిషితో మాట్లాడతాను. కోపంలో ఏం చేస్తుందో ఏంటో. పో వెళ్ళి దాంతో ముగుడితో ఎలా మసులుకోవాలో 4 మంచి మాటలు చెప్పు. సరే అత్తయ్య. నేను వెళ్ళి పని చూసుకుంటాను. ఎక్కడో చూశాను, ఎక్కడ చూసుంటాను. సోని ఆగాగు. ఎందుకు సార్? ఇంకా అవమానించాల్సింది ఏమైనా ఉందా? ఏంటి సోని అలా అంటున్నావు? నేనేమైనా అన్నానా? అనాల్సిందంతా నిష్కా గారు అన్నారు కదా సార్. నిషిక మనసు మంచిదే సోని, కానీ ఆవేశమే కొంచెం ఎక్కువ అంతే. నేను నిషితో మాట్లాడతాను. ఇంకెప్పుడు నిషి ఇలా బిహేవ్ చేయదు. నిషి తరపున నేను సారీ చెప్తున్నాను. నాకు ఎవరి సారీ అవసరం లేదు సార్. ఆ ఫైల్ ఏదో సైన్ చేసేసి ఆఫీస్లో మేనేజర్ గారికి మీరే ఇచ్చుకోండి. దేవుడా, నిషికాకి కోపం ఎక్కువ అని దివ్యాంక మేడం చెప్పింది, కానీ మరీ ఇంత కోపం ఉందనుకోలేదు. సమయానికి ఆ జగదాత్రి ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగా ఆ నిషిక నన్ను పొడిచేది. అయినా ఇది ఓ రకంగా మంచికే జరిగిందిలే. ఇప్పుడు వెళ్ళి యువరాజ్ నిషికాని తిడతాడు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. రేపు ఆఫీస్కి వచ్చి సారీ చెప్పడానికి నా చుట్టే తిరుగుతాడు. అప్పుడు యువరాజ్ని నా దారిలోకి తెచ్చుకోవాలి. నిషి, ఏయ్, పిచ్చ కోపంగా ఉన్నాను. ముందుకు నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది కొంచెం వినవే. చెప్పాను కదా వెళ్ళమని. వెళ్ళకపోతే 4 పీకుతా. సరే కొట్టు. కొడితే నీ కోపం పోతుంది. నేను చెప్పే మాట కాస్త వింటావు కదా. నన్ను కొట్టు. నీ బాధ నాకు అర్థమవుతుంది నిషి. నువ్వెందుకు అలా రియాక్ట్ అయ్యావో కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని నలుగురిలోకి తీసుకురావడం వల్ల పోయేది మీ ఇద్దరి పరువే కదా. అదేం చేసిందో తెలుసా నీకు? సోనీ యువరాజ్ని హగ్ చేసుకుంది. ఇద్దరూ బెడ్ మీద ఉన్నారు. ఇది చూసిన ఏ భార్యకైనా సరే నీ అంత కోపమే వస్తుంది. కానీ ఒక్కసారి కూల్గా సోనీని నీ రూమ్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి యువరాజ్తో కూర్చొని మాట్లాడుంటే ఎంత బాగుండేది చెప్పు. యువరాజ్కి నీ కోపాన్ని కాకుండా అలా వాళ్ళిద్దరిని ఆ పరిస్థితుల్లో చూడ్డం నీకెంత కష్టంగా ఉందో తనకు అర్థమయ్యేలా చెప్పుంటే, నువ్వన్నట్టు సోనీ యువరాజ్ తోటి తప్పుడు ఉద్దేశంతో దగ్గర అవ్వాలన్నా కూడా యువరాజ్ దూరం పెట్టేవాడు. ఇప్పుడు చూడు, బాధపడిన నీదే తప్పని అందరూ అంటున్నారు. ఎందుకంటే నీ కోపం నీ బాధని మా ఎవ్వరికి కనిపించకుండా చేసింది. ఇంకెప్పుడు మీ ఇద్దరి మధ్య బెడ్రూమ్లో ఉండాల్సిన గొడవని హాల్లో అందరి ముందు పెట్టకనిచ్చి అది తెలియకుండా కాపురాన్ని కూల్చేస్తుంది.